ఈ ఒక్క పూజ చేయడం వల్ల అరటక్క ₹1,00,000 కలిసి వచ్చినాయి అంట. అవునా అక్క? ఆస్తులు కొనుక్కో, మాకేమో ఆస్తే వద్దు. కష్టపడతాము, దానికి తగ్గ ఫలితం డబ్బులు దేవుడు చూపిస్తే చాలు. అదే కోరుకోవాలి అంతే. అత్యాసం కోరుకోకూడదు. దేవుడు నేను కష్టపడతా, దానికి తగ్గట్టు. మా పక్కింటక్క రామదేవుని వ్రతం చేస్తుంది. అయితే నన్ను స్టోరీ చదవడానికి పిలిచింది. రామదేవుడు అంటే ఎవరు అనుకుంటారేమో, మన రామాయణంలో ఉంటారు కదా, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, వాళ్ళ స్టోరీనే ఇది. కాకపోతే ఈ స్టోరీ రామాయణం కాదు. రాముడు పవర్ ఏంటో ఈ స్టోరీలో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మీకు ఆ స్టోరీ వినాలని ఉంటే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నార్మల్గా రాముడు అంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్నే ఉంటాయి, సీతమ్మ అడవిలో వదిలేశాడు అని ఇలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. ఈ స్టోరీ చదివిన తర్వాత మాత్రం రాముడు అంటే ఏంటో బాగా అర్థమవుతుంది. అందరూ తప్పకుండా చేసుకోవాల్సిన పూజ ఇది. చాలా బాగుంది. ఫైనల్గా ప్రసాదం తినేసి ఇంటికి వచ్చేసాను.